Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Mythology. Telugu Mythology one of the most important topic అయినటువంటి భాషా సామర్థ్యాలు అనే టాపిక్ సంబంధించి మనం ఆల్రెడీ శ్రవణ అనే టాపిక్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి భాషా సామర్థ్యాల్లో రెండవ అంశమైనటువంటి భాషణం అనే టాపిక్ సంబంధించి ఇప్పుడు మనం కంటెంట్ అయితే చూస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి భాషణం అనే కంటెంట్ అయితే చూద్దాం. మానవుడు తన మనసులోని భావాలను, అభిప్రాయాలను వాగ్రూపంలో అంటే మాటల రూపంలో ప్రకటించడానికి భాషణం అని పేరు. దీనినే వాచిక చర్య అని పేరు ఉంది అన్నమాట. దీనికే వాచిక చర్య అని పేరు కూడా కలదు. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టినదే వాచకం అనే పదం. వచ్ అనగా పలకడం, మాట్లాడడం, భాషించడం అని అర్థం అన్నమాట. మానవుడు తన మనసులోని భావాలను, అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తపరచడాన్ని భాషణం అని అంటారు. భాషణానికి మరొక పేరు వాచిక చర్య. ఈ వాచిక చర్యలో వాచిక అనే పదం దేని నుంచి వచ్చిందంటే వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టిందనమాట. వచ్ అనగా పలకడం, మాట్లాడడం, భాషించడం అని అర్థం. ఇది భాషా నైపుణ్యాలలో రెండవది. మొదటిది మనం శ్రవణం అని చెప్పుకున్నాం, రెండవది వచ్చేసి మనకు భాషణం అనమాట. ఇది భాషా బోధనలో ప్రారంభ చర్య. భాషను బోధించడంలో ప్రారంభించేది భాషణం అయితే భాషా బోధనలో రెండవది వచ్చేసి శ్రవణం అని చెప్పుకున్నాం మనం శ్రవణం చెప్పేటప్పుడు. అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగినటువంటి భాషా నైపుణ్యం ఏంటంటే భాషణం. భాషణం సామాజికము మరియు కారకాంశం. భాషణం సామాజికము మరియు కారణాంశం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది ఒక నానుడి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు అని చెప్పినది వచ్చేసి మనకు నండూరి రామకృష్ణాచార్యులు తన ప్రగతి గీతి అనే గ్రంథంలో పేర్కొన్నారనమాట. వాక్కుకున్నటువంటి పదును వాడి కత్తికి లేదు అని చెప్పినది నండూరి రామకృష్ణాచార్యులు. ఇది ఎక్కడ ప్రస్తావించారు ఫస్ట్ టైం అంటే తన ప్రగతి గీతి అనే గ్రంథంలో నండూరి రామకృష్ణాచార్యులు పేర్కొన్నారనమాట. ఇది వచ్చేసి మనం భాషణం అనే టాపిక్ సంబంధించినటువంటి అంశాలు. ఈ భాషణం అనేది భాషా నైపుణ్యాల్లో రెండవది. ఇది భాషా బోధనలో ప్రారంభ చర్యగా మనం చెప్పుకుంటున్నాం. అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగినటువంటి భాషా నైపుణ్యం భాషణం. భాషణంను సామాజికము మరియు కారణాంశంగా చెప్పుకోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఒక నానుడి భాషణానికి సంబంధించినది. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు అని నండూరి రామకృష్ణాచార్యులు తన ప్రగతి గీతి అనే గ్రంథంలో పేర్కొనటం జరిగిందనమాట. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారెవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గలదు గొప్ప శక్తి అని వాగ్భూషణమే సుభూషణము భర్తృహరి సుభాషిత త్రిశతిలో 7వ త్రిశతి శతాబ్దంలో పేర్కొన్నారనమాట. వాగ్భూషణమే సుభూషణం అని భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో పేర్కొన్నాడు. వాక్కు వలన కలుగు పరమ మోక్షంబు, వాక్కు వలన కలుగు పరమ మోక్షంబు అని చెప్పినది వేమన. భాషణంపై కుటుంబం, సమాజం, పాఠశాల, పరిసరాలు అధిక ప్రభావాన్ని చూపుతాయి. మనకు భాషణం పైన ఏవే అంశాల ప్రభావాన్ని చూపుతాయంటే కుటుంబం, సమాజం, పాఠశాల, పరిసరాలు ఇవన్నీ కూడా అధిక ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. ఉత్తమమైన వక్త కావాలి అంటే ఉత్తమమైన భాషా నైపుణ్యం కలిగి ఉండాలి. ఉత్తమ వక్త కావాలంటే ఉత్తమ భాషా నైపుణ్యం కలిగిన వ్యక్తి అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఉత్తమ భాషకు గల లక్షణాలు అయితే చూద్దాం. ఉత్తమమైన భాషకు గల లక్షణాలు వచ్చేసి ఫస్ట్ వన్ స్పష్టత. స్పష్టత అంటే ధారాళత, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. స్పష్టత యొక్క ముఖ్య అంశం ఏంటంటే ధారాళత, ఉచ్చారణ వచ్చేసి స్పష్టంగా ఉండే విధంగా ఉంటే దాన్ని స్పష్టత అనేది పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్దుష్టత. దోషరహితంగా మాట్లాడటం. దోషరహితంగా మాట్లాడటాన్నే నిర్దుష్టత అనేది పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్దిష్టత. నిర్దిష్టత ఈ నిర్దిష్టత వచ్చేసి ఖచ్చితంగా మాట్లాడటం. ఏం మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని మాట్లాడితే నిర్దిష్టత అనేది పిలుస్తారనమాట. ఉత్తమ భాషకు ఉన్నటువంటి లక్షణాలు 4 అన్నీ ఇక్కడ వచ్చేసి 3 ఇవ్వడం జరిగింది. స్పష్టత అంటే ధారాళత, ఉచ్చారణ కూడా మనం స్పష్టంగా పలకాలి. దీన్నే మనం స్పష్టత అనేది పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి నిర్దుష్టత. దోషరహితంగా మాట్లాడటాన్ని నిర్దుష్టత అనేది పిలుస్తారు.
నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్టత, ఖచ్చితంగా నిర్దిష్టంగా మాట్లాడటం అంటారు కదా, ఇలా నిర్దిష్టంగా మాట్లాడటాన్ని ఖచ్చితంగా మాట్లాడడం మీద ఏం మాట్లాడాలని అనుకుంటున్నామో దాన్ని మాట్లాడటాన్ని నిర్దిష్టత అనైతే పిలుస్తారనమాట. ఇవన్నీ వచ్చేసి మనకు ఉత్తమ భాషకు ఉన్నటువంటి లక్షణాలు. ఉత్తమ భాష లక్షణాలు వచ్చేసి 4 అనమాట. ఇక్కడైతే 3 ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశాన్ని అయితే చూద్దాం. ఉత్తమ భాష లక్షణాల్లో 4వది వచ్చేసి ధారాళత. ధారాళత అంటే ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడటాన్ని ధారాళత అనైతే పిలుస్తారనమాట. భాషను నియంత్రించే అంశాలు. భాషను నియంత్రించే అంశాలను పి గుర్రే అనే అతను 4 రకాలుగా పేర్కొనడం జరిగిందనమాట. భాషను నియంత్రించే అంశాలు 4 రకాలుగా పి గుర్రే అనే అతను పేర్కొనడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి స్వరుల వినియోగం, ఎదుట వ్యక్తులకు అందించాలనుకున్న సమాచారం, థర్డ్ వన్ వచ్చేసి వ్యక్తుల వ్యక్తిత్వం, ఫోర్త్ వన్ వచ్చేసి భావ వినిమయానికి ఉపయోగించే భాషా రూపం. ఈ 4 అంశాలు వచ్చేసి భాషను నియంత్రించే అంశాలు. ఈ భాషలను నియంత్రించే అంశాలను 4 రకాలుగా పేర్కొన్నది వచ్చేసి పి గుర్రే అనమాట. ఇప్పుడు భాషణం, దానికి ఉన్నటువంటి లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. భాషణం లక్షణాలు ప్రాథమిక స్థాయిలో ఎలా ఉన్నాయి, ప్రాథమికోన్నత స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, ఉన్నత స్థాయి విద్యార్థుల భాషా నైపుణ్యాలు వాటికి అనుగుణంగా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక స్థాయి. ప్రాథమిక స్థాయిలో భాషణం యొక్క లక్షణాలు చూసినట్టయితే స్పష్టంగా మాట్లాడాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడాలి, భావదోషాలు లేకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, నిర్దిష్టంగా విషయంపై మాట్లాడాలన్నమాట. ఒక విషయంపై నిర్దిష్టంగా మాట్లాడాలి. ఇవన్నీ వచ్చేసి ప్రాథమిక స్థాయిలో భాషకు ఉన్నటువంటి లక్షణాలు. ప్రాథమిక స్థాయిలో భాషకు ఉన్నటువంటి లక్షణాల్లో ముఖ్యమైన వచ్చేసి స్పష్టంగా మాట్లాడాలి, ఉచ్చారణలో దోషాలు లేకుండా మాట్లాడాలి, భావదోషాలు లేకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, నిర్దిష్టంగా విషయంపై మాట్లాడటం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో భాషణం యొక్క లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమికోన్నత స్థాయిలో భాషణానికి ఉన్నటువంటి లక్షణాలు చూసినట్టయితే ధారాళంగా మాట్లాడటం, సమతౌల్యంగా మాట్లాడటం, ఊనిక స్వరభేదాన్ని పాటిస్తూ మాట్లాడటం, సందర్భోచితంగా మాట్లాడటం, హవాభావయుక్తంగా మాట్లాడటం, సభాకంపం లేకుండా మాట్లాడటం. ఇవన్నీ కూడా మనకు ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్నటువంటి భాషణం యొక్క లక్షణాలు అన్నమాట. ధారాళంగా మాట్లాడటం, సమతౌల్యంగా మాట్లాడటం, ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడటం, సందర్భోచితంగా మాట్లాడటం, హవాభావయుక్తంగా మాట్లాడటం, సభాకంపం లేకుండా మాట్లాడటం వచ్చేసి ప్రాథమికోన్నత స్థాయిలో భాషణానికి ఉన్నటువంటి లక్షణాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉన్నత స్థాయి. ఉన్నత స్థాయిలో భాషణానికి సంబంధించిన లక్షణాలు వచ్చేసి భావానికి తగిన భాషను ఉపయోగించాలి, వాచికాభినయం, అంగికాభినయంతో మాట్లాడాలి, సామెతలు, నుడికారాలు, జాతీయాలు అవసరమైన సందర్భంలో ఉపయోగిస్తూ మాట్లాడాలన్నమాట. ఇంకొన్ని వచ్చేసి స్వాభావికంగా మాట్లాడటం, ప్రభావశీలంగా మాట్లాడటం, అలంకారికంగా మాట్లాడటం, సభ్యతను పాటించి మాట్లాడటం, భావానుక్రమంగా మాట్లాడటం, విమర్శనాత్మకంగా మాట్లాడటం అనే అంశాలు ఉన్నత స్థాయిలో భాషణానికి ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. మనం ఏ అంశాన్ని అయితే చెప్తున్నామో దానికి ఒక అంశానికి ఒక భావం ఉంటుంది. ఆ భావానికి తగిన భాషను ఉపయోగించాలి, వాచికాభినయం ఉండాలి, అంగికాభినయంతో మాట్లాడాలి, సామెతలు, నుడికారాలు, జాతీయాలు అవసరమైన సందర్భంలో ఉపయోగిస్తూ మాట్లాడాలి. నెక్స్ట్ స్వాభావికంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రభావశీలంగా మాట్లాడాలి, అలంకారికంగా మాట్లాడాలి, సభ్యతను పాటించి మాట్లాడాలి, భావానుక్రమంగా మాట్లాడాలి, విమర్శనాత్మకంగా మాట్లాడాలి. ఇవన్నీ వచ్చేసి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భాషణానికి సంబంధించిన లక్షణాలలో ముఖ్యమైన అంశాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భాషణాన్ని వాటి చర్యలను పెంపొందించే పద్ధతుల గురించి అయితే మనం చూద్దాం. భాషణాన్ని వాటి చర్యలను పెంపొందించే పద్ధతులు చూసినట్టయితే అందులో ఫస్ట్ వచ్చేసి మనం సంభాషణలను చెప్పుకుంటున్నాం. విద్యార్థి భాషా బోధనలో సంభాషణలకి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. భాషణం అనుకరణ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకు అనుగుణంగా చిన్న చిన్న సంఘటనలు 3-4 వాక్యాలలో చెప్పే విధంగా ఉపాధ్యాయుడు చేయాలన్నమాట. ఈ సంభాషణలో విద్యార్థి భాషా బోధనలో సంభాషణలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భాషణం అనుకరణ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకు అనుగుణంగా చిన్న చిన్న సంఘటనలను 3-4 వాక్యాలలో చెప్పే విధంగా ఉపాధ్యాయుడు సంభాషణలను చేయాలన్నమాట. మంచి ఉచ్చారణ కలిగిన విద్యార్థులతో మొదట సంభాషణ ప్రారంభించాలి. దానిని ఇతరులు అనుసరించేలా చూడాలన్నమాట.
సంభాషణల మూలంగా విద్యార్థులు వాగ్దోషాలను ఉపాధ్యాయుడు సరిచేయొచ్చు. ఈ సంభాషణలు జరుగుతుండడం వల్ల విద్యార్థులలో ఉన్నటువంటి వాగ్దోషాలు ఏమైనా ఉంటే వాటిని ఉపాధ్యాయుడు సరిచేయొచ్చు అనమాట. కానీ సంభాషణ వస్తువు విద్యార్థులకు పరిచయం అయినదే, ఆసక్తిగా ఉన్నదే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు విద్యార్థుల సంభాషణ చాలా క్రియాత్మకంగా సాగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సంభాషణ వల్ల కలిగే ప్రయోజనాలు అయితే చూద్దాం. విద్యార్థుల్లో భాషా నైపుణ్యం అనేది పెంపొందుతుంది. సంభాషణ వల్ల విద్యార్థుల్లో భాషా నైపుణ్యం అనేది పెంపొందుతుంది. ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. నూతన పదాలు విషయ పరిచయం అవుతుందన్నమాట. నూతన పదాలు విషయ పరిచయం అవుతుంది. ఆలోచన శక్తి అనేది మెరుగుపడుతుంది. విద్యార్థుల్లో భాషా నైపుణ్యం అనేది పెంపొందుతుందన్నమాట. విద్యార్థుల మనోవైఖరులను, ఆసక్తులను ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. విద్యార్థుల యొక్క మనోవైఖరులను, ఆసక్తులను ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. చక్కగా మాట్లాడే తోటి విద్యార్థులను అనుకరిస్తాడు. ఎదుటివారు చెప్పేది ఓర్పుగా వినే అలవాటును చేసుకొని తాను చక్కగా మాట్లాడగలుగుతాడు. జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. విద్యార్థులలో ఉచ్చారణ దక్షత పెరిగి ధారాళంగా మాట్లాడగలుగుతాడనమాట. సంభాషణ వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయంటే విద్యార్థుల్లో భాషా నైపుణ్యం అనేది పెంపొందుతుంది. ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. నూతన పదాలు విషయ పరిచయం అనేది అవుతుంది. విద్యార్థుల మనోవైఖరులు, ఆసక్తులను ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు. దేనివల్ల? సంభాషణ వల్ల విద్యార్థుల యొక్క మనోవైఖరులను, ఆసక్తులను ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. చక్కగా మాట్లాడే తోటి విద్యార్థులను అనుకరిస్తారు. ఈ సంభాషణలో చక్కగా ఎవరైతే మాట్లాడతారో వారిని విద్యార్థులు అనుకరిస్తారనమాట ఈ సంభాషణ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఎదుటివారు చెప్పేది ఓర్పుగా వినే అలవాటును చేసుకొని తాను చక్కగా మాట్లాడుతాడు. జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. జ్ఞాపక శక్తి డెవలప్ అవుతుంది అనమాట సంభాషణలో. నెక్స్ట్ నేనే మాట్లాడాలి అని వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని మాట్లాడతారు కాబట్టి జ్ఞాపక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులలో ఉచ్చారణ ఏ విధంగా ఉచ్చరించాలి అనే ఉచ్చారణ దక్షత అనేది పెరిగి ధారాళంగా మాట్లాడగలుగుతారు. సంభాషణలో ఉచ్చారణ దక్షత పెరిగి ధారాళంగా మాట్లాడేటువంటి మంచి లక్షణాలు అయితే అలవడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శిశు గేయాలు. ఈ శిశు గేయాలని మనం బాల గేయాలని కూడా అంటాము. ఈ గేయాలలో భావం కంటే శబ్దం ప్రధానంగా ఉంటుంది. శిశు గేయాలకే మరొక పేరు వచ్చేసి బాల గేయాలు. ఈ గేయాలలో భావం కంటే శబ్దం ప్రధానంగా ఉంటుంది. శృతి మధురంగాను లయబద్ధకంగాను ఉన్న పాటలలో అర్థం తెలియకపోయినా ఆనందించే తత్వం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ శిశు గేయాలు వచ్చేసి శృతి మధురంగాను లయబద్ధకంగాను ఉంటూ పాటలో యొక్క అర్థం తెలియకపోయినా కూడా ఆనందించే తత్వం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. శిశు గేయాలలో వాచికాభినయం తప్ప అంగికాభినయం ఉండదు. ఈ శిశు గేయాల్లో వాచికాభినయం తప్ప అంగికాభినయం అనేది ఉండదన్నమాట. ఈ శిశు గేయాలు వచ్చేసి రెండు రకాలు. ఒకటి వచ్చేసి పెద్దవాళ్ళు చిన్నపిల్లలను ఆడించుటకు లేదా లాలించుటకు పాడేవి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి చందమామ రావే, జాబిలి రావే, లాలి లాలి అనే పాటలు వచ్చేసి మనకు పెద్దవాళ్ళు చిన్నపిల్లల కోసం పాడే పాటలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఆడుకుంటూ తమంతట తామే సామూహికంగా పాడే కొన్ని శిశు గేయాలు ఉన్నాయి. అవి వచ్చేసి చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ, చిట్టి చిలకమ్మ, కాలాగజ్జ కంకాలమ్మ. ఇవి వచ్చేసి మనకు పిల్లలు ఆడుకుంటూ తమంతట తామే సామూహికంగా పాడేవి. నెక్స్ట్ అని వచ్చేసి శిశు గేయాలను విద్యార్థులకు నేర్పించేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? శిశు గేయాలను ఉపాధ్యాయుడు పాడించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది వచ్చేసి మొదట ఉపాధ్యాయుడే గేయాన్ని 2-3 సార్లు పాడి విద్యార్థులకు వినిపించాలి. శిశు గేయాలను నేర్పించేటప్పుడు ఉపాధ్యాయుడు గేయాన్ని 2 లేదా 3 సార్లు పాడి విద్యార్థులకు వినిపించాలి. తనతో కలిసి విద్యార్థులను పాడేటట్లు చేసుకోవాలి. ఉపాధ్యాయుడు పాడేటప్పుడే విద్యార్థులు కూడా పాడేటట్టుగా చేసుకోవాలన్నమాట. విద్యార్థులందరినీ జట్లుగా చేసి ఆ జట్టులో 2 లేదా 3 సార్లు పాడి వినిపించేటట్లు చేయాలన్నమాట. విద్యార్థులందరినీ జట్లుగా కూర్చోబెట్టి వాళ్ళందరినీ జట్లుగా చేసి ఆ జట్లులోనే 2-3 సార్లు పాడి వినిపించేటట్లు చేయాలన్నమాట. చివరగా ప్రతి విద్యార్థి చేత ఒక్కొక్కసారి పాడి వినిపించమనాలి. మిగతా విద్యార్థులను అనుసరించేటట్లు చేయాలి. శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్టయితే విద్యార్థులలో ఉచ్చారణ అనేది మెరుగుపడుతుంది. విద్యార్థుల్లో మానసికోల్లాసం, ఆనందం అనేది పెరుగుతుంది.
జట్లలో పాడటం వలన సాంఘీభావం అనేది పెంపొందుతుంది. విద్యార్థుల పదజాలం అభివృద్ధి చెందుతుంది. ఉపాధ్యాయుడిపైన గౌరవం పెరిగి వారితో స్నేహపూర్వకంగా మెలుగుతారు. దీనివల్ల స్కూల్ కూడా డైలీగా వస్తారనమాట. విద్యార్థుల్లో సభాకంపం తొలగిపోతుంది. ఈ శిశుగేయాలు అనే టాపిక్ సంబంధించి మనం శ్రవణం అనే టాపిక్లో చెప్పుకున్నాం కాబట్టి దీన్ని ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేస్తున్నాను అనమాట. శిశుగేయాల వల్ల కలిగే ప్రయోజనాలు వచ్చేసి విద్యార్థుల్లో ఉచ్చారణ అనేది మెరుగుపడుతుంది. విద్యార్థుల్లో మానసికోల్లాసం ఆనందం అనేది పెరుగుతుంది. జట్లలో పాడటం వల్ల సాంఘీభావం అనేది పెంపొందుతుంది. విద్యార్థుల పదజాల అభివృద్ధి అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఉపాధ్యాయుడి పైన గౌరవం పెరిగి వారితో స్నేహపూర్వకంగా మెలుగుతారు. విద్యార్థుల్లో సభాకంపం అనేది తొలగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అభినయ గేయాలు. ఈ అభినయ గేయాలు కూడా బాల గేయాలకు సంబంధించినవే. అభినయ గేయాలు కేవలం లయబద్ధకంగానే కాకుండా అర్థవంతంగా భావానుగుణంగా ఉండి అభినయం చేయడానికి వీలుగా ఉంటాయి. ఈ అభినయ గేయాలు కేవలం లయబద్ధకంగా ఉండవు. శిశు గేయాలు అయితే ఓన్లీ లయబద్ధకంగా మాత్రమే ఉంటే శృతి లయ అన్నీ కలిపి ఉంటాయి, బట్ అర్థం ఉండదు. అవి వచ్చేసి అభినయం చేయడానికి వీలుగా ఉండదన్నమాట. కానీ ఈ అభినయ గేయాలు లయబద్ధకంగా ఉంటూ అర్థవంతంగా ఉంటూ అభినయం చేయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. అభినయించడానికి వీలుగా ఉంటాయి కనుక వీటిని అభినయ గేయాలు అనేది పిలుస్తారనమాట. అభినయించడానికి వీలుగా ఉంటాయి కాబట్టి వీటిని అభినయ గేయాలు అని పిలుస్తున్నారు. ఈ అభినయ గేయాలలో శబ్దం అర్థంనకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ శబ్దానికి అర్థానికి ప్రాధాన్యం ఉంటూ అభినయించడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. వాచికాభినయంతో పాటు ఆంగికాభినయం చేస్తూ పాడే పాటలే అభినయ గేయాలు. ఇక్కడ వచ్చేసి వాచికాభినయంతో పాటు అంగికాభినయం చేస్తూ పాడే పాటలే అభినయ గేయాలు. శిశు గేయాలను విద్యార్థులకు నేర్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఏ విధంగా జాగ్రత్త వహిస్తారో అభినయం నేర్పేటప్పుడు కూడా అదే జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. శిశు గేయాలు పాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇంతకుముందు చెప్పాము కదా. ఉపాధ్యాయుడు 2 లేదా 3 సార్లు పలకాలి, పాడి వినిపించాలి, జట్లుగా చేయాలి, జట్లలో 2-3 సార్లు పాడి వినిపించాలని. అవే ఇక్కడ అభినయ గేయాల్లో కూడా ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అభినయ గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు. విద్యార్థుల్లో భాషాభివృద్ధి సులభంగా జరుగుతుంది. ఈ అభినయ గేయాల వల్ల విద్యార్థుల్లో భాషాభివృద్ధి సులభంగా జరుగుతుందన్నమాట. సహజ పరిస్థితులు ఏర్పడటం వల్ల విద్యార్థుల్లో సిగ్గు, బిడియం, న్యూనతాభావాలు తొలగిపోతాయి. ఈ అభినయ గేయాలు నేర్చుకునేటప్పుడు వాళ్ళకు సహజమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇలా సహజమైన పరిస్థితులు ఉండటం వల్ల విద్యార్థుల్లో సిగ్గు, బిడియం, న్యూనతాభావం అనేవి తొలగిపోతాయి అన్నమాట. వాచికాభినయం, అంగికాభినయం విద్యార్థుల్లో పెంపొందుతుంది. వాచికాభినయం, అంగికాభినయం ఈ రెండు కూడా విద్యార్థుల్లో పెంపొందుతాయి అన్నమాట. పై వాటితో పాటే శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా అభినయ గేయాలకు వర్తిస్తాయి. అక్కడ ఉన్న రూల్స్ అన్నీ అంటే శిశు గేయాల్లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ ఇక్కడ వర్తిస్తాయి. అక్కడ ఉపాధ్యాయుడు తీసుకునే జాగ్రత్తలే అభినయ గేయాల్లో కూడా వర్తిస్తాయి. అక్కడ ఉండే ప్రయోజనాలన్నీ కూడా అభినయ గేయాల కిందకు వర్తిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కథాకథనం. కథలు అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. కథల ద్వారా చెప్పిన ఏ విషయాన్నైనా పిల్లలు త్వరగా గ్రహించి మర్చిపోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కథలలో అనేక రకాలు ఉన్నాయి. చారిత్రక కథలు, నీతి కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, జానపద కథలు, అద్భుత కథలు, హాస్య కథలు, పౌరాణిక కథలు, బాలభక్తుల కథలు, సాహస కథలు, యాత్ర కథలు, మజిలీ కథలు మొదలైన కథలు ఎన్నో ఉన్నాయన్నమాట. సాధారణంగా కథాకథనం అన్నది ఏకపాత్ర అభినయంగా ఉంటుంది. ఎందుకనగా కథలోని పాత్రలు సంభాషణలన్నింటినీ ఒక కథకుడే జరిపి అభినయించాల్సి ఉంటుంది. ఈ కథాకథనంలో సాధారణంగా ఏకపాత్ర అభినయం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే కథలోని పాత్రల సంభాషణలన్నింటికీ ఒక కథకుడే జరిపి అభినయించాల్సి ఉంటుంది. కథలోని పాత్రల యొక్క సంభాషణలన్నింటినీ ఒక కథకుడే జరిపి అభినయించాల్సి ఉంటుంది. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కథలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భాష అనేది సరళంగా ఉండాలి. పరిచిత పదాలను మాత్రమే ఉపయోగించాలి. సులభంగా కథలోని సారాంశాన్ని అర్థమయ్యే విధంగా ఉండాలి. కథ చకచకా సాగాలి. దీనివల్ల శ్రోతల మనస్సులో ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కథను కేవలం ప్రత్యక్ష పద్ధతిలో మాత్రమే చెప్పాలి. అప్పుడే పిల్లలు వినటానికి ఉత్సాహాన్ని చూపుతారనమాట. కథలు చెప్పినప్పుడు ఉపాధ్యాయులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే సరళంగా పరిచిత పదాలను మాత్రమే ఉపయోగిస్తూ సులభంగా కథలోని సారాంశం అర్థం చేసుకునే విధంగా అయితే ఉండాలి.
కథ నడక చకచకా సాగాలి. దీనివల్ల శ్రోతల మనస్సును ఆకర్షించుటకు అవకాశం ఉంటుందన్నమాట. కథను కేవలం ప్రత్యక్ష పద్ధతిలోనే చెప్పాలి. అప్పుడే పిల్లలు వినటానికి ఉత్సాహం చూపుతారనమాట. ఇది కథాకథనంలో కథను చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కథలు అంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. కథల ద్వారా పిల్లలకి ఏదైనా విషయాన్ని నేర్పిస్తే ఆ విషయాన్ని తొందరగా గ్రహిస్తారు. ప్లస్ దాన్ని మర్చిపోవడానికి చాలా తక్కువ ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. కథలు చెప్పేటప్పుడు ఆ కథలకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ చెప్పడం వల్ల విద్యార్థులకు బాగా అర్థమవుతుందన్నమాట. కథను చెప్పేటప్పుడు ఆ కథకు సంబంధించి దాని రిలేటెడ్ చిత్రాలు చూపిస్తూ మనం బోధన చేయడం వల్ల విద్యార్థులకు బాగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కథాకథనం వల్ల కలిగే ప్రయోజనాలు. కథలోని నీతి వల్ల విద్యార్థులు సత్ప్రవర్తన అనేది నేర్చుకుంటారు. కథలో ఉన్న నీతి వల్ల విద్యార్థులకు సత్ప్రవర్తన అనేది అలవడుతుంది. భావాలను క్రమంలో వ్యక్తీకరించే శక్తి విద్యార్థుల్లో అలవడుతుంది. కథలను తిరిగి చెప్పడం వల్ల విద్యార్థుల్లో సభాకంపం అనేది తొలగి వాచక చర్య అలవడుతుంది. కథలను తిరిగి చెప్పడం వల్ల విద్యార్థుల్లో సభాకంపం అనేది తొలగిపోయి వాచక చర్య అనేది అలవడుతుంది. సృజనాత్మకత నైపుణ్యం పెంపొందుతుంది. విద్యార్థుల్లో విసుగు, శ్రమ అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కథలోని మంచిని గ్రహించి విద్యార్థులు వారి నిజ జీవితాన్ని అనుసరిస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాటకీకరణం. కథలోని సంభాషణలను ఒక్కరే చేయక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే అది నాటకీకరణ అవుతుంది. కథలోని సంభాషణలను ఒక్కరే చేయకుండా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే అది నాటకీకరణ అవుతుందన్నమాట. కథలను నాటకాలుగా మార్చి విద్యార్థులచే ప్రదర్శింపచేయడం నాటకం అవుతుంది. నాటకం వల్ల విద్యార్థుల్లో భాషణ నైపుణ్యం పెంచవచ్చు. భాషణ నైపుణ్యం ప్రధాన లక్ష్యం కాబట్టి రంగస్థలానికి కానీ వేషధారణకు కానీ ప్రాధాన్యత లేదు. కేవలం వాచికాభినయం, అంగికాభినయంతో నాటకాన్ని కొనసాగించవచ్చు. ఈ నాటకీకరణ వల్ల కథలోని సంభాషణకు ఒక్కరే చేయక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే అది నాటకీకరణ అవుతుంది. కథలను నాటకాలుగా మార్చి విద్యార్థులచే ప్రదర్శింపచేయడాన్ని నాటకం అని పిలుస్తారు. నాటకం వల్ల విద్యార్థుల్లో భాషణ నైపుణ్యం అనేది పెంచవచ్చు. భాషణ నైపుణ్యం యొక్క ప్రధాన లక్షణం నైపుణ్యం ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ నాటకీకరణలో ఒక ప్రధాన నైపుణ్యం ఏంటంటే భాషణ నైపుణ్యం. అందువల్ల రంగస్థలానికి కానీ వేషధారణకు కానీ ప్రాధాన్యత లేదు. కేవలం వాచికాభినయానికి, అంగికాభినయంతో పాటు నాటకాన్ని కొనసాగించవచ్చు. నాటకీకరణంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే భాషణ నైపుణ్యం. నెక్స్ట్ వచ్చేసి నాటకీకరణ వలన కలిగే ప్రయోజనాలు చూసినట్టయితే శిశు గేయాలు, కథాకథనం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ నాటకీకరణ వల్ల పొందవచ్చు అన్నమాట. నాటకీకరణకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఈ శిశు గేయాల కింద ఏవైతే వచ్చినాయో, కథాకథనం కింద ఏవైతే వచ్చినాయో ఆ రెండు అంశాలు నాటకీకరణకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉక్త రచన. ఉక్త రచనకి మరొక పేరు వక్తృత్వ శిక్షణ. ఉక్త అంటే మాట, రచన అంటే మాటల కూర్పు. చక్కటి మాటలను, వాక్యాలను తగిన విధంగా రాతపూర్వకంగా వెల్లడిస్తే అది లిఖిత రచన. చక్కటి మాటలను, వాక్యాలను తగిన విధంగా రాతపూర్వకంగా వెల్లడిస్తే దానిని లిఖిత రచన అని పిలుస్తారు. అదే రాతపూర్వకంగా కాకుండా మౌఖికంగా వెల్లడిస్తే అది ఉక్త రచన అవుతుంది. దీనికే మరొక పేరు వచ్చేసి వక్తృత్వ రచన, వక్తృత్వ శిక్షణ అని కూడా పిలుస్తారన్నమాట. ఏదైనా ఒక అంశంపై కనీసం 2 నుంచి 3 నిమిషాలకు తక్కువ కాకుండా ఎటువంటి తడబాటు లేకుండా వాక్యాలలో ధారాళంగా మాట్లాడటాన్ని వక్తృత్వం లేదా ఉక్త రచన అంటారు అన్నమాట. ఏదైనా ఒక అంశాన్ని కనీసం 2 లేదా 3 నిమిషాలు తగ్గకుండా ధారాళంగా మాట్లాడితే, ఎటువంటి తడబాటు లేకుండా ధారాళంగా మాట్లాడితే దాన్ని ఉక్త రచన లేదా వక్తృత్వం అని పిలుస్తారనమాట. ఉక్త రచన వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్టయితే విద్యార్థులు చక్కని వక్తులుగా రాణిస్తారు. భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు పెంపొందుతాయి. ఉక్త రచన వల్ల కలిగే ప్రయోజనాలు ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థులు
చక్కటి వక్తలుగా రాణిస్తారు. భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు పెంపొందుతాయి. విషయ వ్యక్తీకరణ క్రమ పద్ధతిలో సాగుతుంది. సభా మర్యాదలు పాటించడం ఎలాగో తెలుస్తుంది. విషయ సేకరణ కోసం పఠనం అలవడుతుంది. ఉక్త రచన వల్ల కలిగే ప్రయోజనాల్లో విద్యార్థులు చక్కని వక్తలుగా రాణిస్తారు. భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు అనేవి పెంపొందుతాయి. విషయ వ్యక్తీకరణ క్రమ పద్ధతిలో సాగుతుంది. సభా మర్యాదలను ఎలా పాటించాలో తెలుసుకుంటారు. విషయ సేకరణ కోసం పఠనం అనేది అలవడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భాషా క్రీడలు. భాషా బోధన కార్యకలాపాలను క్రీడలుగా మార్చి విద్యార్థులచే ఆడించుటను భాషా క్రీడలు అంటారు. ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యం పెంపొందించుటలో అనుసరించదగినటువంటి ముఖ్యమైన ప్రక్రియనే భాషా క్రీడ అనేది పిలుస్తారు. భాషా బోధన కార్యకలాపాలను క్రీడలుగా మార్చి విద్యార్థులచే ఆడించుటను భాషా క్రీడలు అంటారు. ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యం పెంపొందించుటలో అనుసరించదగినటువంటి ముఖ్యమైన ప్రక్రియ ఏంటి అంటే భాషా క్రీడలు అన్నమాట. భాషా క్రీడలు రెండు రకాలు. ఒకటి వచ్చేసి పద క్రీడలు, రెండు వచ్చేసి వాక్య క్రీడలు అనమాట. భాషా క్రీడలు రెండు రకాలు. ఒకటి వచ్చేసి పద క్రీడలు, రెండు వచ్చేసి వాక్య క్రీడలు. నెక్స్ట్ వచ్చేసి సారస్వత సమావేశాలు. పాఠ్యేతర సాహిత్యాలు మరియు విద్యార్థుల స్థాయికి సంబంధించిన అంశాలన్నింటి మీద ఉపన్యాసాలు, గోష్ఠులు, విమర్శలు, కవి సమ్మేళనాలు మొదలైనటువంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేసి పిల్లలందరినీ భాగస్వాములుగా చేయాలన్నమాట. దీనిని సారస్వత సమావేశాలు అనేది పిలుస్తారనమాట. ఈ సారస్వత సమావేశాల్లో పాఠ్యేతర అంశాలు, పాఠ్యాంశాలు ఈ రెండింటిలో ఉన్నటువంటి సాహిత్య అంశాలు మరియు విద్యార్థుల స్థాయికి సంబంధించినటువంటి అంశాల మీద ఉపన్యాసాలు కానీ, గోష్ఠులు, విమర్శలు, కవి సమ్మేళనాలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ పాఠశాలలో ఏర్పాటు చేసి వాటిలో పిల్లలందరినీ భాగస్వాములుగా చేయడాన్ని సారస్వత సమావేశాలు అనేది పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి చర్చలు, గోష్ఠులు. ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం చేపట్టే చర్యలలో ఇది చివరిది. ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం చేపట్టే చర్యలలో ఇది చివరిది మరియు ముఖ్యమైనది. ఇందులో విద్యార్థులు ఒక అంశాన్ని తీసుకొని దానిపై ఒకరికొకరు వాదోపవాదాలు జరుపుతారు. దీనినే చర్చలు లేదా గోష్ఠులు అని అయితే పిలుస్తారనమాట. శ్రీశ్రీ చర్చలు మరియు గోష్ఠులకు ఒక చిన్న నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. అచ్చా స్వేచ్ఛాజీవి, చర్చకు చోటిచ్చావు అంటాడు మహాకవి శ్రీశ్రీ. అచ్చా స్వేచ్ఛాజీవి, చర్చకు చోటిస్తావు అన్నది మహాకవి శ్రీశ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నావళి. భాషణానికి ప్రాణాధారం ప్రశ్నావళి. అన్ని తరగతులకు ఉపయోగపడుతుంది ప్రశ్నావళి. విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందింప చేయడానికి తోడ్పడుతుంది ప్రశ్నావళి. ఆలోచన శక్తిని కూడా పెంపొందిస్తుంది అన్నమాట. ప్రశ్నావళి అనేది భాషణానికి ప్రాణాధారం, అన్ని తరగతులకు ఉపయోగకరంగా ఉంటుంది, విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది, ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది అన్నమాట. వివిధ దశల్లో విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెంపొందించడానికి చేపట్టే చర్యలు వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆల్రెడీ మనం భాషా సామర్థ్యాలు అనే టాపిక్ సంబంధించి శ్రవణం అనే టాపిక్ కంప్లీట్గా అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం భాషణం అనే టాపిక్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేస్తూ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఈ భాషణానికి సంబంధించి కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2లో అయితే రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఎవరు మిస్ కాకుండా అయితే చూడండి. దాంట్లోనే ఎక్కువ కంటెంట్ ఉంది. భాషా దోషాలు అనే చాలా కంటెంట్ ఉందన్నమాట. అది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. డూ సబ్స్క్రైబ్.